ఈ డబల్ కా మీఠా ఎంతమందికి తెలుసు? తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. స్వీట్ లవర్స్‌కి అయితే ఇది పండగే అని చెప్పుకోవచ్చు. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే అద్భుతంగా ఇంట్లోనే మంచి స్వీట్ మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో కావాల్సిన పదార్థాలు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇక్కడ నాకు అవైలబుల్‌గా ఉన్నాయి. కొన్ని జీడిపప్పు అలాగే కొంచెం బాదం అండ్ కొన్ని కిస్మిస్ అనమాట. అండ్ ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ని సైడ్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈ డబుల్ కా మీఠాలో నేనైతే సైడ్స్ కూడా యాడ్ చేస్తాను కట్ చేసి విడిగా, టేస్ట్ బాగుంటుంది. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా అవాయిడ్ చేయొచ్చు. సో బ్రెడ్ పీసెస్ని ఇలా చూపిస్తున్న విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ పీస్ని 4 పీసెస్గా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. చేసి ఈ బ్రెడ్ పీసెస్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలోపే మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకోండి. సో ఇన్స్టెంట్గా హాఫ్ అన్ అవర్లో అయిపోవాలన్నాను కదా, సో ప్యారలల్గా ఒక్కొక్క పని చేసుకుంటే త్వరగా అయిపోతుంది స్వీట్. సో అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. అందులో కొన్ని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకున్నాను. ఆ తర్వాత ఫైన్గా అంటే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న బాదం కూడా వేసుకున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక పాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోమని చెప్పాను కదా. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే 4 పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్. ఆ బ్రెడ్ పీసెస్ కొన్ని కొన్ని చప్పున వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బ్రెడ్ పీస్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. బ్రెడ్ అనేది చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది. సో అంత టైం టేకింగ్ ఏం పట్టదు మీకు. సో చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసి పక్కకు తీసి పెట్టుకోండి. సో బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, అన్నీ ప్యారలల్గా. సో తిప్పుతూ ఉండాలి, లేదంటే ఈజీగా బ్రెడ్ అనేది ఫ్రై అయిపోతుంది. సో బ్లాకిష్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూస్తున్న విధంగా మంచి కలర్ వస్తే స్వీట్ మంచిగా బాగుంటుంది అనమాట. అండ్ ఇది డబల్ కా మీఠా అని చెప్పాను, మీరు గుర్తుంచుకోవాలి. డబల్ కా మీఠా వేరు అండ్ బ్రెడ్ హల్వా వేరు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. బ్రెడ్ హల్వాలో అయితే మనకి బ్రెడ్ పీసెస్ కనిపించవు, మొత్తం కూడా స్మాష్ అయిపోతాయి. కానీ డబల్ కా మీఠాలో అలా కాదు, ఈ బ్రెడ్ పీసెస్ మంచిగా మనకి కనిపిస్తాయి అక్కడక్కడ. అండ్ ఇక్కడ డబల్ కా మీఠాలో కలర్ వేసుకోవచ్చు, ఆప్షనల్. యాక్చువల్లీ వేస్తారు డబల్ కా మీఠాలో కలర్ అనేది ఆరెంజ్ ఆర్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. మనం బయట రెస్టారెంట్స్లో తీసుకున్నా ఆర్ బయట స్వీట్ షాప్స్లో తీసుకున్నా. బట్ నేను ఇక్కడ ఇంట్లో చేస్తున్నాను కాబట్టి కలర్ అవాయిడ్ చేశాను. అదే కొంచెం బెటర్ కదా, అవాయిడ్ చేయడం బెటర్. ఆబ్వియస్లీ మనం బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం, బట్ అవాయిడ్ చేయడం మంచిది. సో నేనైతే ఇక్కడ కలర్ వేయలేదు. డబల్ కా మీఠా మీకు ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లో కొంచెం గీ ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే నేను ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. మేము ఎక్కువ స్వీట్ తినము. సో ఆ హాఫ్ కప్ ఆఫ్ షుగర్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మంచిగా ఆ పాకం అనేది మరిగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయొద్దు. సో దట్ ఎక్కువగా మిక్స్ చేస్తే మనకి ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా స్మాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. డబల్ కా మీఠాలో ఆ బ్రెడ్ అక్కడక్కడ అలా పీస్ లాగా తగిలితేనే బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ పాలు వేసుకున్నాను. ఈ పాలు వచ్చేసి పచ్చి పాలు కాదు, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఇలాచీ పొడి. సో స్వీట్ అంటే డెఫినెట్గా ఉండాల్సింది ఇలాచీ పౌడర్ కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో మంచిగా ఇట్లా మిక్స్ చేసి చేయనట్టుగా నీట్గా మిక్స్ చేసుకోండి. సో దట్ ఎక్కువ స్మాష్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ పాలన్నీ మంచి ఇంకిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవడమే. సో అంతే, డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, ఇది డబల్ కా మీఠా మీరు బయట చూసేది ఆరెంజ్ కలర్లో, చాలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది ఫుల్ ఆఫ్ కలర్. నేను కలర్ ఎక్కడ కూడా వేయట్లేదు. సో అందుకే నాకు డబల్ కా మీఠా ఈ కలర్లో వచ్చింది. బ్రెడ్ హల్వా వేరు, డబల్ కా మీఠా వేరు. అండ్ అంతే ఈ రెసిపీ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేనైతే ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను, మైల్డ్ స్వీట్ వేసుకుని. సో స్వీట్ తినడం అంత హెల్దీ ఏం కాదు. సో ఎప్పుడైనా ఓకే, పిల్లలకి ఇలా చేసి పెట్టవచ్చు, నో ఇష్యూస్. సో అంతే అండి డబల్ కా మీఠా. నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చూస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.